ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు గానీ, ఆంధ్రప్రదేశ్‌ని మాత్రం డ్రగ్స్ క్యాపిటల్ చేశారు. వైజాగ్‌కి సంబంధించిన డ్రగ్ కేస్‌కు వైసీపీ మూలాలున్నాయి. వైసీపీకి సంబంధించిన వ్యక్తులున్నారు. సంధ్య ఆక్వాకి సంబంధించినోళ్ళు, వాళ్ళని గూడా సీబీఐ మీరు కొన్ని రోజులు ఎక్కడికెళ్ళొద్దు అన్నటువంటి పరిస్థితి. మరీ ఎక్కడ, ఎక్కడ డ్రగ్స్ సంబంధించింది జరిగినా గానీ, దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయి. దీన్ని నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌కి సంబంధించి కూడా పిచ్చి పిచ్చి బ్రాండ్‌లన్నీ తయారు చేస్తుంటారు. అనవసరంగా దానికి సంబంధించి ఆహ్, ఈ డ్రగ్స్ కూడా అదే విధంగా ఉన్న పరిస్థితి. నిజంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం నేషనల్ వైడ్‌గా తీశారని చెప్పుకోవచ్చా సార్? ప్రపంచవ్యాప్తంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి సంబంధించినంత వరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు 2019 తర్వాత అది దిగజారుకుంటా వస్తూ ఉంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంధ్య ఆక్వాకు సంబంధించి, ఎక్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించి గతంలో వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి వ్యాపారం చేశారు, తర్వాత విడిపోయారు. అయినా సరే విడిపోయిన వాళ్ళని దీంట్లో చూపిస్తూ వాళ్ళు దీంట్లో ఉన్నారు, వాళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు, పలానా కులానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పని వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లోను ప్రసార మాధ్యమాలను ప్రసారం చేసుకుంటూ వాళ్ళు సునకానందం పొందుతున్నారు. అంతకంటే వాళ్ళు సాధించగలిగింది కూడా ఏమి లేదు. ఇప్పుడు ఆధారాలు కావాలి. ఆధారాలు ఎవరికెళ్ళి ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళకి సంబంధించినంతవరకు నా అనుమానం ఏందంటే పేరుకు మాత్రమే వాళ్ళు, దీని వెనక ఎవరో ఉన్నారు. నిస్సందేహంగా దీనికి అధికార పార్టీ పెద్దలు ఉన్నారని నేను భావిస్తున్నాను. అధికారులు ఉన్నారు, దీంట్లో పోలీసులు కూడా ఉన్నారు, పోలీసు అధికారులు కూడా ఉన్నారు నిస్సందేహంగా. లేకపోతే నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి కుక్కల పంపించమంటే కమిషనర్ గారు ఎందుకు వెళ్ళాడు? ఆయనే ఎందుకు ప్రజల మధ్యకు వచ్చేసి ప్రసార మాధ్యమాలను పిలిపించేసి, పత్రికలు పిలిపించేసి వివరణ ఎందుకు ఇచ్చుకున్నాడు? వాళ్ళు ఎందుకు పొందుపరిచారు అభియోగ పత్రంలో? మమ్మల్ని అధికారులు పోలీసులు ఆటంకం కలగజేశారని చెప్పి వాళ్ళ తనిఖీలకి వీళ్ళు ఆటంకం కలిగి. అదే మరి అంటే ఇక్కడ 29 రాష్ట్రాలు ఒక ఎత్తు, ఆంధ్ర రాష్ట్రం ఒక ఎత్తు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రాసి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నిస్సందేహంగా, అందుట్లో అనుమానమే లేదు. 25,000 కిలోల బరువు ఉంది, 1,00,000 కోట్లకు పైగా. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలని మత్తుకు బానిసలుగా చేసేవి, లేకపోతే జనాల మధ్య గొడవలు పెట్టి లబ్ధి పొందామనే ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే 25,000 కిలోలు కాదండి, అది ఆ వచ్చిన అవన్నీ బరువులు కలిపి 25 కిలోలు, 25,000 కిలోలు. దాంట్లో ఎంత శాతం ఉందనేది ర్యాపిడ్ టెస్ట్ లో మనం తెలిస్తే 4 మత్తు పదార్థాలకు సంబంధించి, నిషేధిత మత్తు పదార్థాలు ఆనవాళ్లు కనపడ్డాయి. అది పూర్తిగా మొత్తం విచారణలో తేలితే ఎంత ఉందనేది తేలుతుంది. దాంట్లో రేపు పొద్దున దాన్ని అసలు ఒకవేళ దాంట్లో కలిపి డ్రైట్ ఈస్ట్ లో తీసుకొచ్చారు కదా, దాంట్లో తీసుకొచ్చినప్పుడు దాన్ని విడిగా తీసి మళ్ళీ మత్తు పదార్థాలని ప్రపంచం మీద వదులుతారా, లేకపోతే దాన్ని దేనికి ఉపయోగిస్తారనేది ఇంకా తెలియాలి. విచారణలోగానే తేలదు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించినంత వరకు అంత ధనాన్ని పెట్టి తెప్పించుకునే కోరిక, ఆసక్తి ఆ కంపెనీకి ఉందని అయితే నేను భావించట్లేదు. వాళ్ళని బలిపశువులు చేశారని, అందుట్లో వాళ్ళ ప్రమేయం ఉందా లేదనేది విచారణలో తేలొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి. వాళ్ళని ఇందాక ఉదాహరించినట్టు భయపడి వాళ్ళ మీద లేనిపోయినవన్నీ చెప్తాము, మీకు ఎలాంటి సంబంధం లేదు, మేము చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళని ఒప్పించి చేశారా, లేకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిందనేది విచారణలో తేలుతుంది. ఇప్పటి వరకు అయితే సహజంగానే ఇవాళ ఏ వ్యాపారం చేయాలన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక్క మాట అడుగుతాను నేను. ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా వ్యాపారం చేసి ఒక నెలకు ₹1,00,00,000 ఆదాయమో, లేదా సంవత్సరానికి ₹2,00,00,000 ఆదాయం వచ్చే వ్యాపార సముదాయాన్ని నడపాలి అంటే అధికార పార్టీకి తెలియకుండా, అధికార పార్టీకి వాటా ఇవ్వకుండా వ్యాపారం నడిపే దమ్ము, ధైర్యం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరికైనా ఒకళ్ళకు ఉందా చెప్పండి నాకు. ఎవరికి అంత ధైర్యం లేదు. మరి అన్నప్పుడు ఎవరు చేస్తారు? డెఫినెట్లీ ప్రభుత్వం దీన్ని, అధికార పార్టీ వాళ్ళు అన్నదానం లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి. కాబట్టి విచారణలో తేలాలి. దానికి బాధ్యులైన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, వాళ్ళని అదుపులో తీసుకోవాలి, వాళ్ళకి శిక్షలు వేయాలి. అప్పుడే దీనికి ఒక అడ్డు కట్టబడుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఇక విశాఖపట్నం గురించి మీరు మాట్లాడారు కాబట్టి, వాడు ఇప్పుడు దాకా విశాఖపట్నం రాజధాని చేస్తాం అంటే ప్రజలందరూ పరిపాలనా రాజధాని అనుకున్నారు, డ్రగ్స్ రాజధాని అనుకున్నారు. నిస్సందేహంగా ఈరోజు అక్కడ కేంద్రంగా ఏర్పాటు చేసుకుంటే సులువుతరం అవుతుంది కదా. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని విశాఖ వెళ్తున్నాము, విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని చెప్పి అందరూ చెబుతున్నారని ఇప్పుడైతే దీన్ని బట్టి బాగా అర్థమైపోతుంది. సార్, ఇంటర్పోల్ చెప్పింది డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ వస్తాయి ఇన్ని వేల అని చెప్పి. ఇంటర్పోల్ ఫస్ట్ సిబిఐకి చెప్పింది. సిబిఐ వీళ్ళందరూ కలిపి దానికి మీద నిఘా పెట్టి ఏదైతే దాన్ని పట్టుకున్నారు. బట్
ఇంటర్పోల్ వాళ్ళు చెప్పారు కాబట్టి సిబిఐ పట్టుకుంది. లేకపోతే ఈ పాటికి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిందో ఇట్లాంటిది. లోపల వాళ్ళు అంతర్జాతీయ సంస్థ వచ్చి దీంట్లో ఇట్లా జరుగుతుందని చెప్పారు కాబట్టి పట్టించుకోకపోతే రేపు పొద్దున వీళ్ళకి ఇబ్బంది కాబట్టి వచ్చి పట్టుకున్నారని అయితే నేను భావిస్తున్నా. లేకపోతే వాళ్ళకి తెలియకుండా మాత్రం జరిగిద్దని అయితే నేను భావించట్లేదు. సార్ దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పోర్టులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. దానికి సంబంధించి అంబానీ అదానీలకి పోర్టులు దారాదత్తం చేశారు. ఈ ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం వల్ల ఇలాంటి మాదక ద్రవ్యాలు బయటకు సిటీస్ లోకి అదే రాష్ట్రాల్లోకి వస్తున్నాయని ఒక భావన ఉంది ప్రజల్లో. ఇది ఎంతవరకు నిజం? అది ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా చేస్తారు. చేసేది అధికారులే కదా, రక్షించాల్సిన రక్షబొట్టులే కదా. వాళ్లే దానికి లొంగిపోయిన తర్వాత ఎవరి చేతిలో ఉంటే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉండి ఇప్పుడు వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ చేతుల్లో ఉంటే రేపొద్దున నెపం ప్రభుత్వాల మీదకి వస్తుందని చెప్పి ప్రైవేట్ పరాలు చేస్తున్నారు. వాళ్ళ మనుషుల పారం బలైపోతే వాళ్ళు బలైపోతారు. ప్రభుత్వాలకు పెద్ద ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ప్రైవేట్ వ్యక్తులకి పరం చేస్తున్నారు. అంతే తప్ప దోపిడీ అనేది ఎవరితో జరిగింది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు.